భద్రాచలం జ్యుడిషియల్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, కార్యదర్శి పూసాల శ్రీనివాసచారి, సభ్యులు పేరాల నాగరాజు వారి కోరిక మేరకు పట్టణ ప్రముఖ సామాజికవేత్తగాదే మాధవరెడ్డి వారి ఆధ్వర్యంలో కక్షిదారులకు సుమారు 350 మందికి పులిహార ప్యాకెట్లను అందజేయడం జరిగింది. మేజిస్ట్రేట్ శివ నాయక్ మాట్లాడుతూ, చాలా సంతోషకరమని, మేజిస్ట్రేట్ దుర్గ భవానీ, అడిషనల్ మేజిస్ట్రేట్ రాందాస్ ఇటువంటి సేవా దృక్పథం ఉండటం ఎంతో సంతోషమని మాధవరెడ్డిని అభినందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాస్ మాట్లాడుతూ, మా కోర్టు ఆవరణలో ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు జరిగినా మీరు ముందుంటారని, అలాగే రాబోవు రోజుల్లో కూడా మీరు ఎప్పుడూ మాకు సహకరించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాల శ్రీనివాసన్ అభిలాషించారు. అలాగే ఈరోజు జరిగినటువంటి పులిహార ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమానికి గాదే మాధవరెడ్డిని సాలువాతో సత్కరించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా అద్భుతం. ఇటువంటి మంచి కార్యక్రమానికి కక్షిదారులకి మాత్రం ఇక్కడ చిన్న ఉడతాబత్తిగా బార్ అసోసియేషన్ తరఫున పెద్దలు అధ్యక్షులు కొడాలి శ్రీనివాస్ గారు, కార్యదర్శి శ్రీనివాసాచార్యులు గారు, అలాగే పేరాల నాగరాజు గారు నాకు ఒక ఇన్ఫార్మ్ చేసి వారికి ఒక చిన్న అల్పాహారాన్ని అందించాలనే ఒక సంకల్పం చెప్పడం వల్ల వారికి నేను పెట్టే భాగ్యం కలిగింది. అది గొప్పగా అనట్లేదు, కానీ నాకు అదృష్టం దక్కిందని నేను భావిస్తున్నాను. నేను పెట్టిన దానికన్నా ఇక్కడికి వచ్చినాక రాజీ మార్గం జరిగిన దానికే నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ రాజీ మార్గంలో ఇటువంటి మార్గం ఆవేశం మీద, ఏదో క్షణికావేశంలో చేసేటువంటి దాని మీద వాళ్ళు బాధపడుతూ ఉంటారు. తర్వాత అటువంటి వారిని ఈ రోజున న్యాయవాదులందరూ కలిసి న్యాయమూర్తి ముందు రాజీ పెట్టే కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ కార్యక్రమానికి ఉడతాబత్తిగా నా వంతుగా నేను చిన్న అల్పాహారాన్ని, అంటే చిన్న పులిహార ప్యాకెట్ని అందించడం నాకు అదృష్టంగా భావిస్తూ, ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వాల్వ్మెంట్ చేసిన గౌరవ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్ గారికి, అలాగే శ్రీనివాసాచార్య గారి కార్యదర్శి గారికి, అలాగే బార్ సభ్యులైనటువంటి పేరాల నాగరాజు గారికి, అవులూరి సత్యనారాయణ గారికి, మేడమ్స్ అందరికీ కూడా, వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి సమస్య ఎప్పుడు వచ్చినా, ఇటువంటి అవకాశం ఎప్పుడు వచ్చినా నేను బార్ అసోసియేషన్లో మీ ముందుంటారని న్యాయవాదులందరికీ మనస్ఫూర్తిగా చెప్తూ ముగిస్తున్నాను. సామాజికవేత్త శ్రీ గాదే మాధవరెడ్డి గారు వచ్చిన కక్షిదారులందరూ కూడా వారు మంచి మనసుతోటి భారతదేశ అనగానే పులిహార వితరణ చేశారు. వారికి భారతదేశం ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నేషనల్ లోక్ అదాలత్లో రాజీ పడదగిన ఈ యొక్క లోక్ అదాలత్లో పరిశీలించబడతాయి. సివిల్ క్రిమినల్ కేసులు మరియు బ్యాంక్ కేసులు, చలానా కేసులు, అట్లనే భూమి తగాదా కేసులు, ఇవన్నీ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్లో రాజీ పడే కేసులు మాత్రమే పరిశీలించబడుతుంది. ఒక్కసారి పరిశీలించబడిన తర్వాత మళ్ళీ దానికి అప్పీల్ అనేది ఉందండి. ఈ రాజీ మార్గం, రాజ్య మార్గం అనే ఒక సిద్ధాంతం ద్వారా తీసుకున్నట్లయితే సమయం వృధా అవుతుంది, డబ్బు వృధా అవుతుంది. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు వారు నేషనల్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇక్కడ ఎంతోమంది కక్షదారులు ఇక్కడికి వస్తారండి. దీనికోసం మన గాదే మాధవరెడ్డి గారు ఇక్కడ ఉన్న కక్షదారులకు దృష్టిలో పెట్టుకొని మా బార్ అసోసియేషన్ అడిగిన వెంటనే స్పందించి వారి యొక్క ఆకలి తీర్చడం కోసం